ఎక్కడో మిడిల్ ఈస్ట్లో ఉన్న జార్జియా కంట్రీ దగ్గర ఉన్న అజర్బైజాన్ కంట్రీకి మన ఇండియాకి లింక్ ఏంటి? అజర్బైజాన్ దేశం ముస్లిం మెజారిటీ కంట్రీ, అంటే 95% ఆఫ్ ది పీపుల్ ముస్లిమ్స్ ఉంటారు. అలాంటి ఆ కంట్రీకి మన హిందుత్వానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, నిజంగా సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి. అజర్బైజాన్ కంట్రీలో అటేష్గా ఫైర్ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఎప్పుడు ఒక ఫైర్ వెలుగుతూ ఉంటుంది. Here we are at the fire temple in Azerbaijan. These fires have been burning for thousands of years. ఆ ఫైర్ ఎలా వెలుగుతుంది అని చెప్పేసి సైంటిస్టులకు కూడా చాలా మిస్టరీగా ఉంది. కంటిన్యూస్ గా వెలుగుతా ఉంది. సరే, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. మరి ఈ టెంపుల్ కి ఇండియాకి సంబంధం ఏంటి అంటే, ఈ టెంపుల్లో ఇప్పుడు ఏం విగ్రహాలు లేకపోవచ్చు, మన పూజలు జరగకపోవచ్చు, కానీ బట్ ఇక్కడ ఈ టెంపుల్లో సాంస్క్రిట్ లో ఉన్న శిలా ఫలకాలు దొరికాయి. ఆ ఇన్స్క్రిప్షన్స్ లో రీసెర్చర్స్ చెప్పింది ఏంటంటే, ఈ టెంపుల్ ఒకప్పుడు దుర్గామాతకి టెంపుల్ లాగా ఉండేదని, ఇక్కడ దుర్గామాతకి పూజ చేసేవారని, ఇక్కడున్న ఈ ఫైర్ కంటిన్యూస్ గా వెలుగుతున్న ఫైర్ దుర్గామాత పవర్ కి సింబలైజ్ గా ఉండేదని చెప్పేసి ఈ ఇన్స్క్రిప్షన్స్ లో ఉందని చెప్పేసి ఇక్కడ రీసెర్చర్స్ నమ్ముతున్నారు. ఇక్కడ సాంస్క్రిట్ లో ఉన్న ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి అంటే ఇక్కడ ఒకప్పుడు టెంపుల్ ఉన్నట్టే కదా, అంటే మన హిందూయిజం ఉన్నట్టే కదా, అంటే ఇక్కడ ఈ టెంపుల్లో పూజలు జరిగేవనే కదా. ఇక్కడ కంటిన్యూస్ గా వెలుగుతున్న ఫైర్ గురించి చాలా థియరీస్ ఉన్నాయి. ఇక్కడ భూమి లోపల ఉన్న గ్యాసెస్ వల్ల ఈ ఫైర్ వెలుగుతుందని, మధ్యలో ఈ ఫైర్ ఆగిపోయింది, మళ్ళీ దీన్ని సృష్టించారని చెప్పేసి సో చాలా థియరీస్ ఉన్నాయి. బట్ మన ఇండియన్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, ఈ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ పరంగా ఈ గుడిలో ఈ ఫైర్ కంటిన్యూస్ గా వెలుగుతుంది. ఇది ఎవరు ముట్టించారు, ఎప్పుడు ముట్టించారు అని చెప్పేసి ఒక టైం ఫ్రేమ్ అనేది లేదు అని చెప్పేసి వాళ్ళు కళాఖండిగా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది, హిందూయిజం ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఆ మాట నిజమని ఎంతమంది నమ్ముతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ టెంపుల్ ని అప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ట్రేడ్ చేస్తున్న ఇండియన్స్ కట్టుండొచ్చు అని చెప్పేసి కూడా థియరీ ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. అంటే బాయ్.